అలానే ఈ టెంపుల్ క్యూ లైన్ కూడా అంత హైజీన్గా అయితే మెయింటైన్ చేయలేదు వాళ్ళు అసలు. స్వామివారికి సునకాలన్నా గోవులన్నా చాలా ఇష్టం. గుడి లోపల అండ్ బయట కూడా చాలా సునకాలు గోవులు అయితే కనిపిస్తాయి మనకి. నృసింహ సరస్వతి స్వామివారు రోజు గంధర్వపురంలో భిక్ష తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ రోజు మధ్యాహ్నం ఈ ఊరిలో ఉంటున్న భక్తులు వారి ఇంటి బయట కూర్చుని భిక్ష ఇస్తారు. అలానే ఇక్కడ భిక్ష ఇవ్వడం అలానే తీసుకోవడం చాలా పుణ్యం అని నమ్ముతారు. మధ్యాహ్నం 12కి భిక్ష అయితే ఇస్తారు. మేము వెళ్ళి తీసుకున్నాము. ఆ టైంలో మాత్రం చాలా రష్గా ఉంటుంది, అందరికీ భిక్ష దొరకదు. కొంచెం ముందుగానే వెళ్ళాలి. భిక్ష కోసం భిక్ష కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముందే వెళ్ళాలి. అలాగే భిక్ష ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంటి నుంచి ఏమైనా తీసుకుని వెళ్ళచ్చు. అలా కుదరకపోతే అక్కడ అరటిపళ్ళు ఏమన్నా కొనైనా భిక్షగా ఇవ్వచ్చు. మేమైతే గోవులకి అరటిపళ్ళు భిక్షగా ఇచ్చాము. అలానే ఇక్కడ చాలా షాప్స్ అయితే కూడా ఉన్నాయి టెంపుల్ బయట. షాపింగ్ అయితే చేసుకోవచ్చు.